సిద్ధిలు రెండు విధములు, మానుష సిద్ధి, దైవ సిద్ధి. మానుష సిద్ధి అంటే మనం ప్రయత్నం చేసేటువంటిది. ఉదాహరణ, బ్రహ్మాండంగా ప్రోగ్రాం చేయాలి అని మన ప్రయత్నంగా మనం ఏం చేస్తామంటే ఒక మంచి స్టేజ్ కట్టుకొని, మంచి ఇది పట్టుకొని, అన్నీ ఒక లైటింగ్ పెట్టుకొని అన్నీ చేసుకుంటాం. వాన వస్తుంది, ప్రోగ్రాం ఫ్లాప్ అయిపోద్ది. మానుష సిద్ధి అంతేగా. మానుష సిద్ధి అంటే మానవ ప్రయత్నంగా మనం చేసాం. దైవ సిద్ధి దైవం అనుకూలించాలి. ఆ ప్రోగ్రామ్స్ విజయవంతం అవ్వాలంటే ఏం చేయాలంటే దైవం అనుకూలించాలి. కాబట్టి దీన్ని దైవ సిద్ధి అన్నారన్నమాట. అంటే ఏంటి, అన్నింటికి ఏవాన రాకుండా, ఏ ఆటంకం లేకుండా అది దైవం మనం అంటే ఇప్పుడు దానికోసం ఏం చేస్తామంటే మనం ప్రార్థన కానీ, పుణ్యావచనం కానీ, రంగపూజ కానీ ఇలా అనేక రకాలుగా ఏం చేస్తామంటే దైవాన్ని వేడుకుంటాం. ఈ రోజు మనం జరిగేటువంటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని మనం దైవ ప్రార్థన చేస్తాం. దానికి ఏ ఆటంకం కలగకుండా చేసేటువంటిది దైవ ప్రార్థన, దైవ సిద్ధి. అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దైవము అనుకూలించాలి కాబట్టి అది దైవ సిద్ధి అయింది. మానుష సిద్ధి అంటే మన ప్రయత్నాలు మనం చేయాలి, సైమల్టేనియస్గా మనకి ఏంటంటే దైవం అనుకూలించాలి. ఒకప్పుడు మనం 2 ఇన్స్ట్రుమెంట్స్ ఒక ప్రోగ్రాం చేస్తాం, 2 లేక అంటే ఒక గాత్రం, ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్, ఒక మృదంగంతో చాలా బాగా సక్సెస్ అయిపోతుంది. అంటే దైవం అనుకూలించింది అనమాట. అలాగే పెద్ద పెద్ద డ్రామాలు కానీ మనం అనుకూలించేటట్టుగా మనం పెట్టుకుంటాం. ఆ రోజు ఏంటో అసలు బ్రహ్మాండంగా అయిపోయింది అంటాం. ఓ రోజు అన్నీ ఉంటాయి, ప్రోగ్రాం బాగుండదు. అంటే దైవం మనకి అనుకూలించలేదన్నమాట. అంటే ఈ సిద్ధులు అనేది అందుకనే నాట్యశాస్త్రంలో దాని యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగిందనమాట. ఇవన్నీ బేస్ చేసుకొని శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చదవండి. అప్పుడు మీకు పరీక్షల్లో కానీ దేనిలో కానీ అన్ని ఉపయోగాలు ఉంటాయి. దాని వలన ఏదో చెప్పిన 2 మాటల్లో అయిపోయింది. ఎందుకంటే అది చెప్పాలంటే గంటలు రోజులు పడుతుంది. చదవాలంటేనే చాలా పడుతుంది, దాన్ని వివరించాలంటే ఇంకా పడుతుంది అనమాట. ఇంకెన్నో ఉన్నాయి.